పొద్దుముక నలుగురు దోస్తులు కలిసిర్రంటే చక్కగా ఆడికే పోతారు. దావతులు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా తేవాల్సిందే. ఇప్పుడంటే జరంత పోత దగ్గుండొచ్చు కానీ ఎండాకాలంలో మస్తు డిమాండ్. మంచినీళ్ళకి ఎగబడ్డట్టే ఎగబడతారు. సప్లై పెంచాలని, నచ్చిన బ్రాండ్లు అమ్మాలని ధర్నాలు సుత నడిచిన ఇల్లో. బీర్లు అంటే గంత పాయిరం మరి కొందరికి. ఇలా దునియా బీర్లడ్డేనట, గందుకే గుర్తు చేసిన. కానీ ఇలా గీళ్ళకు మాత్రం గిది షేదు వార్తే. తొక్కుడు దొక్కుతే టప్ప టప్ప వలుగుతున్నాయి. ఆనకు అర్ధవారినట్టే మందు వరద వారుతుంది. పాపం లక్కీ డ్రాప్స్ తో ఇడిచిపెట్టారు అన్నలు. గింతమంది ఉత్తగనే పోతుంటే ఎంతమంది గుండె వలుగుతున్నదో పో. కల్తీమాల్ అనుకునేరు, పక్కా ఒరిజినల్ సరికే. కాకుంటే పక్క రాష్ట్రం మందు. కర్ణాటకెళ్లి కోటర్లు కొనుకొచ్చి ఆంధ్రాలో అమ్మబోతుంటే చిత్తూరు పోలీసులు పట్టేసిండ్రు. ఈ నడమ బగ్గనే దొరికిందట. మొత్తం 30 లక్షల మాల్. అవతల అగ్వకు తెచ్చి ఈడ అమ్మితే మంచిగా పరతలు పడతాయని ఉపాయం చేసినట్టున్నారు. రూల్ ప్రకారం ఏరే రాష్ట్రాల మందు ఇంకో జాగలు అమ్మద్దు కాబట్టి గిట్ల పొతం పెట్టిచ్చిరన్నట్టు.